అయితే ద్వాదశ రాశులలో మరి అంటే ఈ ప్రశ్న మళ్ళీ అడిగితే మీరు అదే అంటారేమో. అంటే నష్టం కలిగించే రాశులు ఏమైనా ఉన్నాయా? నష్టం కలిగించే రాశులు అంటే వ్యక్తిగతమైన జాతక పరిశీలన ఆ! ఇంపార్టెంట్. అంటే గోచారం బట్ నేను ప్రకారం. నేను నేను అడ్వైజ్ చేయగలిగేటువంటి రాశులు 2 రాశులండి. ఆ! ఒకటి ధనుసు రాశి, రెండోది వచ్చేసి సింహ రాశి. అచ్చా! ఈ 2 రాశుల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాను. ఓకే. కారణం ఏంటంటే ధనుసు రాశి వారిది తీసుకోండి. అర్ధాష్టమ శని ప్రభావం ఉంది. హ్మ్. ఈ డిసెంబర్‌లో ఈ ఇయర్ ఎండింగ్‌లో ఏమైతుంది? రాహు కూడా తృతీయంలో ఉన్న రాహు ద్వితీయంలోకి వస్తున్నాడు. అష్టమ కేతు అవుతాడు. అష్టమ కేతు అపమృత్యు దోషంతో సమానం. ఇన్ని రోజులు కనీసం గురుబలం ఉంది వీరికి. ఆ! ఇప్పుడు ఆ గురుబలం కూడా పోతుంది. ఓహ్! మై రాహుబలం పోతుంది. రాహుబలం పోవడం వల్ల ఆర్థికంగా కూడా కొంచెం కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అప్పుల పాలయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే రాహు కదా ఇల్యూషన్స్, ఏదో జరుగుతుంది, ఏదో అవుతుంది అని వీళ్ళు ఏదో ఊహించుకుంటారు కదా, అవేవి జరగవు. ఆ! సాయం చేస్తా అన్న వాళ్ళు సాయం చేయరు. ఆ! సో వాహనపరమైన చికాకులు, గండాలు ఉంటాయి. శరీరానికి గాయాలయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. మోసపోతాము. చిన్న చిన్న వాటికి అప్పులు చేయాల్సిన పరిస్థితి, మాట పడాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు బృహస్పతి కూడా లేడు కదా, అవును. ఆయనతో బృహస్పతి కూడా పోయి అష్టమ స్థానంలోనే ఉన్నాడు కదా, మాటకు విలువ పడిపోతుంది. ఒకప్పుడు మనం మాట్లాడితే ఎదుటివాడు వింటాడు, ఇప్పుడు మనం మాట్లాడితే ఎదుటివాడు వినడు, కన్విన్స్ అవ్వడు. సో వృత్తిపరమైన చికాకులు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. సో నేను ఈ 2 రాశుల వారు, సింహరాశి వారికి కూడా అంతే. ఇటు అష్టమ శని, సప్తమ రాహు, శరీర స్థానం నందు ఇప్పుడు రేపు కేతు కూడా వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ కేతు ఉన్నాడు. హ్మ్. రేపు ద్వాదశం నందు ఉన్న గురుబలం కూడా పోతుంది. ఓకే. సో ఈ 2 రాశుల వాళ్ళు కొంచెం వ్యక్తిగతమైన జ్యోతిషులను సంప్రదించి తగు జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోవాలి ఈ 2 రాశుల వాళ్ళు. రైట్. ఇక మరి పట్టిందల్లా బంగారం అయిపోయి అంటే నెలలోనే కోటీశ్వర్లు అలా కాకుండా మంచి జరిగే గ్రహాలు ఇవి. అట్లా ఏముండదండి. ఒక 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 గ్రహం మారినంత మాత్రాన అమాంతంగా వీళ్ళ లైఫ్ టర్న్ అదే అయిపోయి అదే అట్లా చేంజెస్ కాకుండా అవ్వవు. శుభం బట్ కాకపోతే నేను ఏమంటున్నానంటే ఈ సంవత్సరం లైఫ్ కి టర్న్ అయ్యేటువంటి ఒక రాశులకి సంబంధించి నేను చెప్తాను. చెప్పండి. Yes. నేను 3 రాశులు టర్న్ అప్ అవుతాను. హ్మ్. ఒక 3 రాశుల వారు వాళ్ళ వాళ్ళ జీవితాలలో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఓ. ఎవరెవరికి అంటే ఒకటి కర్కాటక రాశి. హ్మ్. కర్కాటక రాశి వారికి శరీర స్థానంలో ఒక బృహస్పతి ఉచ్చ స్థానంలోకి రావడం వల్ల మాటకు విలువ పెరుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఓ. ఓకేనా? అనుకున్న పనులు సాధించుకుంటారు. ఎప్పటి నుంచో చేసిన ప్లాన్స్ ఇప్పుడు వర్కౌట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే. సో వాళ్ళకు ఒక మంచి కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం ఆ హోదాని కానీ ఆ గౌరవ మర్యాదలు కానీ ఎంజాయ్ చేస్తారు. ఓకే. రెండవది వృశ్చిక రాశి వారు. హ్మ్. నవమ స్థానంలో బృహస్పతి రావడం వల్ల ఏమవుతారంటే గతంలో చేసిన పొరపాట్లన్నీ సరిదిద్దుకుంటారు వాళ్ళు. సో ప్లానింగ్ ప్రకారంగా వాళ్ళ లైఫ్ సాగేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. కొత్త పరిచయాలు కూడా పెరుగుతాయి. సపోర్ట్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. సో సో గతంలో చేసినటువంటి యొక్క పొరపాట్లను ఫస్ట్ మెయిన్గా ఏంటంటే గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటారు. ఓకే. దానివల్ల ఎదుగుదల స్టార్ట్ అవుతుంది. సూపర్. మూడవ రాశి వచ్చేసి మీన రాశి. అచ్చా. ఈ రాశి వారికి ఏంటంటే మంచి ఛాలెంజింగ్ పెరుగుతుంది. ఓకే. అంటే నీతోటి కాదురా ఇది అన్నాం అనుకో, చెల్లెలే మనం ఇది ఏందో చేసి చూపించాలి అనే కాంక్ష వీళ్ళలో డెవలప్ అవడం స్టార్ట్ అవుతుంది. ఓకే. రెండోది ఏంటంటే వీళ్ళు కొంచెం గుప్తంగా చాలా సైలెంట్ గా ప్లానింగ్స్ చేస్తారు ఈ సంవత్సరం ఈ రాశి వారు. అచ్చా, అచ్చా. అంటే డెవలప్మెంట్ కి పాజిటివ్, అదేలేండి. నెగిటివ్ గురించి నేను చెప్పట్లేదు, అదేలేండి. పాజిటివే. కాకపోతే మీనరాశి వారు కొంచెం జన్మ శని ఉంటది కాబట్టి కొంచెం వాహనాలు నడిపినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండే ప్రయత్నం చేయాలి. చెడు వ్యసనాల దూరికి పోకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. మకర రాశి కూడా బాగుందన్నారు లేదా సార్? సప్తమ గురువు మకర రాశి కూడా బాగానే ఉంటది. ఆ, ఆ. మూడో ఇంట శని మంచి అదృష్టాన్ని కలగజేస్తాడు. Right. చేసే పనులు బాగుంటాయి. ఇంట్లో Okay. శుభకార్య నిర్వహణ Okay. ఉంటుంది. ఓకే. భూగృహ వాహన యోగాదులు కలిసి వస్తాయి. అదే అదే. సో మకర రాశి ఈసారి కూడా మకర రాశి సెవెంత్ లో వాళ్ళకి గురువు. బాగుందండి. ఎవరైనా విద్యార్థులు వీసా ప్రయత్నాలు చేశారనుకోండి అనుకూలంగా ఉంటుంది. లేకపోతే పెళ్లి ప్రయత్నాలు చేసే వారికి శుభవార్త వింటారు. సంతానం కోసం ప్రయత్నం చేసే వారు కూడా ఈ సంవత్సరం అనుకూలమైన సంవత్సరం. అలా వ్యక్తిగతమైనటువంటి కొన్ని రాశులు ఉన్నాయి, అలా అట్లేం లేవు. అదేలేండి. ఆ. బట్ నేను ఎప్పుడు చెప్పలేదు, నేను అది. చెప్పను, ఇలా చెప్పేవాడిని కూడా నేను విమర్శిస్తాను కదా. అంతే కదా. పుట్టిందల్లా ఆ. బంగారం 100 కోట్లు అవును. సంపాదిస్తారు, లేదు, లేదు. ఇలాంటిది అయితే నేను చెప్పాను. అవన్నీ ఉట్టి అభూత కల్పనలు లేండి. అది ఏదో తమ్నేలు అట్రాక్టివ్ గా కనబడడానికి అంటే మీకు పెడతారు చాలా తప్ప. సార్లు కూడా చెప్పానండి. అవును. ఇప్పుడు ఒక చదువుకొని ఒక సిస్టమ్ ప్రకారంగా జ్యోతిషం చెప్పే వాళ్ళము ఇక్కడ కూర్చొని ఏది పడతారు నిరాధారంగా చెప్తామండి. మాట్లాడిపోతే అవును. పబ్లిక్ నన్ను అడగరు కావచ్చండి, కానీ నా తోటోళ్ళు నా అయ్యో. బ్యాచ్మెంట్స్ అడుగుతారు కదా. సార్, ఇప్పుడు నేను నన్ను- పిహెచ్డి నన్ను- చేశాను, నన్ను గట్టిగా వేసుకుంటారు. ఇప్పుడు నా బ్యాచ్మెంట్స్ కూడా నన్ను అడుగుతారు అంతే కదా. కదా. అవును. ఏం నువ్వు ఎట్లా పడితే ఎట్లా మాట్లాడతాను, నువ్వు ఒక చదువుకున్నావు నువ్వు కూడా ఇట్లా మాట్లాడితే ఎట్లా అని వాళ్ళు నన్ను కూడా తిడతారు కదా. కరెక్ట్ కరెక్ట్. రైట్ గురూజీ. ఇంకొక అతి ప్రధాన సమస్య అంటే నేను కూడా ఫీల్ అవుతాను ఈ విషయంలో, నిజమేనేమో అనిపిస్తుంది నాకు కూడా. నరదృష్టి.
నరదిష్టికి నల్లరాళ్ళైనా పట్టపట్ పగిలిపోతే అంటారు. దీన్ని ఎట్లా కనిపెట్టాలి గురుజీ? నాకు దిష్టి తగిలింది, పలానా వాళ్ళకి దిష్టి తగిలింది అని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నరదిష్టి అంటే ఏంటి? ఇప్పుడు జనరల్‌గా దాన్ని ఎలా డిఫైన్ చేయాలి? చాలా మంది కూడా నన్ను అడుగుతుంటారు కదా! మీరు కూడా మంచి అవును. రెగ్యులర్‌గా యూజ్ అయ్యే యెస్. క్వెషనే మీరు ప్రతి వేశారు ఒక్కరికి కదా! తెలియాల్సిందే. సో, అవును. ఏం లేదండి. నెగెటివ్ వైబ్రేషన్స్‌ని మనం నరదిష్టి కింద తీసుకుందాం. అసలు దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? అసలు ఎలా ఉంటది అది అంటే, ముఖ్యం. ప్రతి మనిషిలో ఒక డివైన్ పవర్ ఉంటది. మనం జనరల్‌గా మన వాడుక భాషలో దాన్ని అర అనేటువంటి ఒక పదం వాడుతూ ఉంటాం. అవును. మన ఆ! తేజస్సు. అవును. మీరు ఏదన్నా ఒక దేవుడి ఫోటో గాని ఏదైనా చూడండి, వెనక ఇట్లా ఒక లైట్ ఉంటది. యెస్. ప్రతి మనిషిలో ఉంటది. అది ఎన్‌లైటన్‌మెంట్ అంటూ ఉంటాం మనం కదా! హ్మ్. అలా ప్రతి మనిషి చుట్టూ ఒక రకమైనటువంటి ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది ఒకటి ఉంటదండి. ఓకేనా? ఎందుకంటే ఆటోమేటిక్‌గా మాట, తీరు, ప్రవర్తన, ఆహార్యాన్ని బట్టే మనము ఒక్కొక్కసారి మాట్లాడడం గూడా ఉంటది. హ్మ్. ఒక హ్మ్. మంచిగా చక్కటిగా ఉన్నారనుకోండి, తప్పేముంది, ఒక అమ్మాయికి చక్కగా అందంగా కనపడుతది చూడరా? ఆ! ఎందుకు చూడరు? చూస్తారు. అవును. ఎవరైనా చూస్తారా? మాట గూడా ఒక్కొక్కసారి అంటాం. ఇంత అవును. చక్కగా ఉంది ఆ అమ్మాయి అంటాం. అవునా కాదా? అలాగే ఎవరన్నా ఒక గురూజీ మంచి ఇట్లా రుద్రాక్ష మాలలు మంచిగా బొట్లు పెట్టుకొని ఉంటే, మనకు తెలవకుండానే అవును. ఇట్లా 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 అవును. ఇట్లా వంగి ఖచ్చితంగా. అవును. మనం మాట్లాడతాం. ఇది ఎలా డిఫైన్ అయితది అంటే, మన కన్ను మనం చూసే విధానంతోటి మన బ్రెయిన్ కొన్ని సిగ్నల్స్ తీసుకుంటది. ఓకే. ఇది సైన్స్. ఓకేనా? దీన్ని ఇంకొంచెం అర్థమయ్యే భాషలో చెప్తాను. హ్మ్. మన ఇంట్లో ఒక నెగెటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి అనంటే, మనకంటే ముందు మన ఇంట్లో ఉన్నటువంటి పశుపక్షాదులు గుర్తుపడతాయి. ఫస్ట్ అది గుర్తుపెట్టుకో. అచ్చా! 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 ఎందుకంటే మనకంటే వాళ్ళు ముందు టైమ్ ట్రావెలింగ్‌లో ఉంటారు. ఒక చెట్టు సడెన్‌గా మన ఇంట్లో ఉన్న చెట్టు ఎండిపోయిందంటే, మన ఇంట్లో ఎవరికైనా అనారోగ్య అవ్వడమన్నా జరుగుతది. ఒక దుర్ఘటన జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓయ్! లేదా ఏదో ఒక రకమైన ఇబ్బంది పడుతుంది. అది అది ఆటోమేటిక్‌గా అది ఇండికేట్ చేస్తది. అది శకున శాస్త్రం. అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి జంతువు కూడా అంతే. అది రోగాన బారిన పడుతది. ఎందుకంటే యజమానికొచ్చే గండాన్ని అది తీసేసుకుంటది. మీరు శకున శాస్త్రంలో కూడా పీహెచ్‌డీ చేశారు కదా! అంటే ఇగ అయిపోలేదు ఇంకా. ఓకే. చేస్తున్నారు. రన్నింగ్‌లో ఉంది అది. బా! 3 ఇయర్స్ అయింది. ఇంకా ఓకే. కొంచెం రిసర్చ్ అంతా ఓకే. ఉంది ఇంకా. ఓకే. అంటే మనకంటే ముందే ప్రకృతి పసిగడుతది మన భవిష్యత్తు. అచ్చా! 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 సో, ఓకే. అలా ఇండికేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓహ్! సో, ఈ ఈ నుంచి వచ్చేటువంటి నెగెటివ్స్ మనం అర్థం గాక ఈ భాషను మనము నరఘోష, దిష్టి, గిష్టి అనే పదం మనం వాడుతూ ఉంటాం. అవును. సో, దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి ఒకటి, ఎలా నివారణ చేసుకోవాలి. ఎగ్జాక్ట్. 2 విషయాలు. అవును. వీలైతే ఇంట్లోనే చేసుకోదగిన ఇంట్లో పరిహారాలు. చేసుకునేటివి. నేను ఎప్పుడైనా మీ ఇంట్లో నెగెటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయంటే చెప్తున్నాను. చెట్టు ఎండిపోతుంది. ఆ! అంటే ఒక సీజన్ తోటి సంబంధం లేకుండా ఏ చెట్టైనా గానీ, ఈ చెట్టు, ఆ చెట్టు అని నేను చెప్పట్లేదు. ఓకే. ఏ చెట్టైనా అది ఎండిపోతున్నది, మంచిగా చక్కగా నీళ్లు పోసి, సూర్యరశ్మి కింద ఉన్నా కూడా అది ఎండిపోతుందంటే, మీ ఇంట్లో నెగెటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయని అర్థం. ఓహో! రెండో పాయింట్, గాలి లేకుండా, ఏమి లేకుండా గ్యాస్ స్టవ్ అమాంతంగా ఆఫ్ అయిపోయిందనుకోండి. సరే అఫ్‌కోర్స్ అందులో ఏమన్నా గ్యాస్ అయిపోతే దాని గురించి అది నేను చెప్పట్లేదు. గ్యాస్ సిలిండర్ నిండుగుండి, ప్లగ్ కరెక్ట్‌గా ఉండి, బాబోయ్! సడెన్‌గా మీకు గ్యాస్ ఆగిపోయిందనుకోండి. అక్కడ ఎలాంటి ఎయిర్ ఫ్లో లేకుండా సడెన్‌గా ఆగిపోయిందను ఇట్స్ ఏ ఇండికేషన్. అగ్ని ఆరడం ఇండికేషన్ గుర్తుపెట్టుకోండి. అయ్యో! నా చేతిలో 2, 3 సార్లు అయింది గురూజీ అట్లా. అది ఇండికేషన్. ఆ! ఆటోమేటిక్‌గా నెగెటివ్ వైబ్రేషన్స్ ఉందని అర్థం. ఓకే. రెండవది ఇంటి యజమానికే. యజమానులు పిల్లలకు కాదు. ఈ నుదిటి మీద నలుపెక్కుతుందనుకోండి. అంటే ఏజ్ వైస్ టాన్ అనో లేకపోతే మీరు అవును. అవును. పిగ్మెంటేషన్ నేను చెప్పట్లేదు. ఒక రకమైనటువంటి నలుపు లెక్క కనపడుతుందంటే అది నెగెటివ్. ఓకే. గుర్తుపెట్టుకోండి. ఇంట్లోకి రాగానే బయట నుంచి ఇంట్లోకి రాగానే ఒక్క 2 నిమిషాలు మన మీదకి ఏదో ఒక ఆవహించినట్టుగా, ఏదో ఒళ్ళంతా బరువెక్కినట్టుగా అనిపించిందంటే దిష్టి ఉన్నట్టు. హుహు. రెండవది మంచిగా పడుకొని లేచినాం. మనకు నిద్ర రావటం లేదు. అయినా కూడా మన ఇంటికి ఎవరో వచ్చిపోయారు. లేదా మనమే ఇంకోళ్ళ ఇంటికి నుంచి పోయేసి వచ్చినాము. ఆవలింతలు వస్తున్నాయి. ఈ దవడ నొప్పిలేస్తుంది. ఈ కనుబొమ్మలు గుంజుతున్నాయి అంటే అది గుర్తుపెట్టుకుంటే అది నెగెటివ్. మన ఇంట్లో నెగెటివ్ వైబ్రేషన్స్ ఉన్నట్టు. ఓకే. ఓకేనా? సందర్భం లేకుండా మన కాళ్ళు, అరచేతులు గులగుల పెట్టినాయంటే కూడా, గోకినట్టు అయితుందంటే కూడా, మనకి ఇలాంటి అంటే హెల్త్ ఇష్యూస్ లేకుండా వాళ్ళకి చెప్తున్నాను నేను. ఇది కూడా నెగెటివ్ ఇండికేషనే. ఓడియమ్మ! ఓకేనా? సో, రెండవది సందర్భం లేకుండా మన ఇంట్లోనే మనని చూసే మన కుక్కలు అరుస్తున్నాయి అనుకోండి. మన ఇంట్లో కుక్క ఉంది. పెట్ డాగ్ ఉంది. అది అరవదు మనం చూసి ఉత్తగానే. దానికి ఆకలి అయినప్పుడు అది ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు అరుస్తది. అసలు అన్నానికి గాకుండా, దీనికి గాకుండా ఊరికేనే మనం బయట నుంచి రాంగానే
మనం దాన్ని కొంచెం ముద్దాడిన తర్వాత అయినా కూడా అది మనం వచ్చి చూసి రిపీటెడ్గా అరుస్తుంది అంటే మన మీద నెగిటివ్ వైబ్రేషన్.